లైట్స్ అన్నీ ఏం చేస్తాను. ఇది ఆగిపోయిందా? అవునవును. ఇప్పుడు అది అది వస్తుంది కదా, ఇది ఒకటి ఆగిపోతే చాలు నాకు. ఇది ఆగిపోయింది కదా. ఓకే ఓకే. ఒకవేళ వాళ్ళకి వినపడితే అప్పుడు చూద్దాం. రైట్. చాప్టర్ నెంబర్ 1 బేసిక్స్. బేసిక్స్లో నేను కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ చెప్పాను. ఇవి మళ్ళీ వస్తాయి మీకు ఫర్దర్ చాప్టర్స్లో. ఫస్ట్ పార్ట్ 1 ఇండివిజువల్స్. ఈఏలో 3 పార్ట్స్ ఉంటాయి. ఇండివిజువల్స్, ఇండివిజువల్స్. పార్ట్ 2 బిజినెసెస్. పార్ట్ 3 రిప్రజెంటేషన్. వాట్ ఈస్ ట్యాక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ట్యాక్స్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ ద ఫీజ్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ కలెక్ట్ చేసే ఫీజ్ కంపల్సరీ. మ్యాండేటరీయా నాట్ మ్యాండేటరీయా? ట్యాక్స్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ ట్యాక్స్ పే చేయకపోతే నీకు పెనాల్టీస్ ఉంటాయి, పనిష్మెంట్ ఉంటుంది. కంపల్సరీ ట్యాక్స్ పే చేయాలి. అందరూ పే చేయాలా? ఇన్కమ్ ఉన్న వాళ్ళే పే చేయాలా అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి. నాకు ఇన్కమ్ లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం. బట్ ఇన్కమ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి కదా ఫస్ట్. ట్యాక్స్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ ట్యాక్స్. దాని మీనింగ్ ఏంటంటే రేట్. వాట్ ఈజ్ ఇన్కమ్? వాట్ ఈజ్ ఇన్కమ్? సార్ ఒక అతను సాలరీ పనిచేస్తూ ఉన్నాడు, అతనికి సాలరీ వస్తుంది. ఇన్కమా కాదా అది? ఎస్, ఇట్ ఈస్ ద ఇన్కమ్. సార్ ఇంకొక అతను రిటైర్ అయ్యారు, అతనికి డబ్బులు వచ్చినాయి. ఇది కూడా ఇన్కమే. కాకపోతే ఇప్పుడు సంపాదించలా. అతను శాలరీ ఏదైతే ఉందో దాంట్లోంచి కొంత కొంత డిడక్ట్ చేసి పక్కన పెడితే వచ్చిందే పిఎఫ్ అవన్నీ. అది కూడా ఇన్కమే. నెక్స్ట్ ఇంకొక అతను షాప్ రన్ చేసుకుంటున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్నే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది కూడా ఇన్కమే. ఇంకొక అతను క్యాబ్ రన్ చేసుకుంటున్నారు. దీన్ని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది కూడా ఇన్కమ్. జనరల్లీ ఇన్కమ్ మీన్స్ రిసీట్ ఓవర్ ఎక్స్పెండిచర్, వెదర్ రిసీట్స్ అరైజ్ రెగ్యులర్లీ ఆర్ పీరియాడికల్లీ. అంటే ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉంటుందా, ఇర్రెగ్యులర్ ఉంటుందా? ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. మరి ఇన్కమ్ అంటే రాద్దాం ఇక్కడ కొన్ని పాయింట్స్. ఎక్కడ కనబడుతుంది? న్యూ ఇన్కమ్. ఎటుగా వచ్చారు? ఇన్కమ్.
నువ్వు చదివేసావు కదా, వినలేదా? మణికంఠ కదా వింది. ఓకే ఓకే. నీ పేరు మర్చిపోతున్నా అమ్మా. నీ పేరు అశోక కిషోరా? నేను ఇంకా నీది అయిపోయిందేమో అనుకున్నాను. చదివేయాల్సింది. ఎక్కడి నుంచి ఉన్నావు? 10 నుంచి ఉన్నావు కదా, 1 to 10. ఓకే. ఐ వాటర్ స్ట్రాంగ్ ఉన్నావుగా, స్లాట్ బుక్ చేసుకున్నావా? పొద్దున్నే లేగలేదు. సరే. జూలై రిలీజ్ అవుతాయి అమ్మా. జూన్ 15 తర్వాత రిలీజ్ అవుతాయి. జూన్ స్లాట్స్ అయిపోయినాయి నాకు తెలిసి, ఇంకా రిలీజ్ చేయడు. ఏ కార్డు వాడుతున్నారు అసలు? పేమెంట్ దగ్గరికి వెళ్తే క్యాన్సిల్ అయితే స్లాట్స్ లేనట్టు, అయిపోయినట్టు. స్లాట్స్ అయిపోయినట్టు. హలో, క్లాస్లో ఉంది. ఓకే. ఏ స్టార్ట్ చేసి అమ్మా అయిపోయినాయి. 9కి 8:30కి అయిపోయినాయి. ఊరికి అలా చూపిస్తాడు అనమాట. ఈసారి కొంచెం రెగ్యులర్గా ఉన్నప్పుడు చెప్పేస్తాను. నేను యాక్చువల్లీ ముందే చెప్పాల్సింది 2 days ముందే. ఎర్లీ మార్నింగ్ వస్తుంది, జనరల్గా నైట్ టైం వస్తుంది. కానీ మేము నైట్ టైం వచ్చినా ఎర్లీ మార్నింగే బుక్ చేస్తాం. 6 o'clockకే ఫ్రీ అవుతుంది సైట్. 6 to 8 అంతే, దాని తర్వాత బుక్ అవ్వు. నైట్ టైం రిలీజ్ అయినా సరే అదే టైం. సరే, ఈసారి మనం జూలై బుక్ చేసుకో. ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? సాలరీ రెగ్యులర్గా వస్తుంది. ఇర్రెగ్యులర్కి ఒక ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్స్, అంటే ల్యాండ్ సేల్ చేసావు, సేల్ ఆఫ్ ల్యాండ్ సేల్ చేసినప్పుడు గెయిన్ వచ్చింది. నేనేమి రియల్ ఎస్టేట్ వాడిని కాదు, అది ఇర్రెగ్యులర్. అంటే రోజువారీ చేయం కదా మనం. సో ఇది ఒక పాయింట్. ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. సరే, నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాం మనం. ఒక అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. 1 crore rupees వచ్చినాయి. ఇన్కమా కాదా? అతను దొరికాడో దొరకలేదు తర్వాత సంగతి. మనం యాక్ట్లో ఏం రాద్దాం అనేది పాయింట్. ఒకవేళ యాక్ట్లో రాయలేదు అనుకో నువ్వు ఇన్కమ్ కాదని, దొరికినా సరే ట్యాక్స్ తీసుకోవడానికి వీల్లేదు. యాక్ట్లో ఏం రాద్దాం. ఒక అతను షూటర్, ప్రొఫెషనల్ కిల్లర్. ఇన్కమా కాదా అతనికి? అతను కూడా ఒక 2 crores వచ్చినాయి ఒకరిని చంపేస్తే. ఇన్కమా కాదా? ఒక అతను కిడ్నీ సేల్ చేశాడు, కిడ్నీ సోల్డ్ అండ్ హీ గోట్ 50 lakhs. ఇన్కమా కాదా? థర్డ్ వన్. ఈ 2 అయితే కష్టమా? సో ఇక్కడ యాక్ట్లో రాసేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ ద లీగల్ ఆర్ ఇల్లీగల్, 2 ఇన్కమ్స్. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా దొరికితే నువ్వు ట్యాక్స్ కట్టాల్సింది. మిగతా డబ్బులు గవర్నమెంట్ సీజ్ చేస్తుంది, అదంతా లేదు. ఏ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు తెచ్చుకుంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సార్ అది ఇల్లీగల్ సార్. దొరకకుండా అతను ఏదో చేసుకుంటే ఇర్రెలెవెంట్. బట్ దొరికిన తర్వాత మాత్రం ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్ వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఇన్కమ్ అంటే లీగల్ ఉంటుందా, ఇల్లీగల్ ఉంటుందా? లీగల్ ఉండొచ్చు, ఇల్లీగల్ ఉండొచ్చు. బట్ థర్డ్ వన్ ఏంటి సార్? ఈ 2 అయితే ఇన్కమ్సే. కిడ్నీ సోల్డ్ ఈజ్ నాట్ యాన్ ఇన్కమ్. ఎందుకు సార్? ఒక ఎగ్జాంపుల్. ప్రతి రిసీట్ని ఇన్కమ్ అనకూడదు. రిసీట్లు 2 types ఉంటాయి. ఒకటి రెవెన్యూ రిసీట్, ఇంకొకటి క్యాపిటల్ రిసీట్. రెవెన్యూ రిసీట్కి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. రెవెన్యూ రిసీట్ అంటే నీ దగ్గర డబ్బులు వచ్చినాయి, అది రెవెన్యూ రిసీట్. ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని. రెవెన్యూ రిసీట్ అంటే ఏంటి సార్ అంటే, రెవెన్యూ రిసీట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సాలరీ,
సాలరీ, రెంట్ రిసీవ్డ్, పెయిడ్ కాదమ్మా రిసీవ్డ్, ఇవన్నీ రెవెన్యూ రిసీట్స్. ఆల్వేస్ రెవెన్యూ రిసీట్ ఈజ్ ద ఇన్కమ్. ఎనీ రెవెన్యూ రిసీట్ ఈజ్ ద ఇన్కమ్ అన్లెస్ అంటిల్ దాని ఇన్కమ్ అనాలి, తర్వాత ఎగ్జామ్షన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఇన్కమ్ రెవెన్యూ రిసీట్ బట్ ఎగ్జామ్టెడ్. ఫస్ట్ అది ఇన్కమ్ అవ్వాలిగా. ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈజ్ ద ఇన్కమ్. డిఫాల్ట్గా ఎవ్రీ రెవెన్యూ రిసీట్ ఈజ్ ద ఇన్కమ్. సార్ స్మగ్లింగ్ చేసేటప్పుడు అతను కొన్ని గూడ్స్ సేల్ చేశాడు, గూడ్స్ సోల్డ్ చేసిన తర్వాత సేల్స్ అంటారు, ఇట్స్ అ రెవెన్యూ రిసీట్. పిఎన్ఎల్ అకౌంట్లో ఉన్నాయన్నీ రెవెన్యూ రిసీట్స్ అమ్మ. సేల్స్ ఏ అకౌంట్లో ఎక్కడ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లో ఉంటుందా, పిఎన్ఎల్ అకౌంట్ ఉంటుంది, పిఎన్ఎల్ అకౌంట్ ఇన్కమ్. ప్రొఫెషనల్ కిల్లర్ అంటే అతను కొన్ని సర్వీసెస్ ఇచ్చారు, లీగలా ఇల్లీగలా తర్వాత సంగతి, ఆ సర్వీసెస్కి డబ్బులు తీసుకున్నాడు, సేల్ ఆఫ్ సర్వీసెస్, పిఎన్ఎల్ అకౌంట్ రెవెన్యూ రిసీట్. కిడ్నీ సోల్డ్ రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? కిడ్నీ ఈజ్ నాట్ గూడ్స్, కిడ్నీ ఈజ్ నాట్ సర్వీస్. గూడ్స్ సర్వీస్ సేల్ చేస్తే వచ్చేదే నీకు రెవెన్యూ రిసీట్, ఇదర్ గూడ్స్ కానీ సర్వీస్ కానీ. కిడ్నీ ఈజ్ నాట్ గూడ్స్. అంటే ఇప్పుడు కిడ్నీ అనేది రెవెన్యూ కాదు, గూడ్స్ కాదు, అది సేల్. ఓకే సేల్ ఉంది, కానీ గూడ్స్ని సేల్ చేస్తేనే నీకు రెవెన్యూ రిసీట్ వస్తుంది. గూడ్స్ కాకుండా సర్వీస్ కాకుండా ఇంకేది సేల్ చేసినా రెవెన్యూ రిసీట్ కాదు. సార్ మరి సేల్ ఎక్కడ ఉంటే అక్కడ, సేల్ ఎక్కడుంటే అక్కడ రెవెన్యూ రిసీటా? కాదు. సేల్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? ల్యాండ్ ఈజ్ నాట్ గూడ్స్, ల్యాండ్ ఈజ్ అసెట్. సార్ ల్యాండ్ కూడా గూడ్స్ అవుతుంది ఎవరికి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి. నార్మల్ పీపుల్కి అయితే ల్యాండ్ గూడ్స్ కాదు. సేల్ ఆఫ్ ల్యాండ్ క్యాపిటల్ రిసీట్. సేల్ ఆఫ్ కిడ్నీ క్యాపిటల్ రిసీట్. కిడ్నీ ఈజ్ నాట్ గూడ్స్ కదా, క్యాపిటల్ రిసీట్. వెదర్ ఇట్ ఈస్ నాట్ అ గూడ్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సర్వీస్, ఇట్ ఈస్ అ క్యాపిటల్ రిసీట్. సేల్ ఆఫ్ బిల్డింగ్ క్యాపిటల్ రిసీట్. లోన్ అమౌంట్ రిసీవ్డ్, నా లోన్ పెట్టాను డబ్బులు వచ్చినాయి, డబ్బులు వచ్చింది రిసీటే కదా. లోన్ వచ్చింది అంటే రిసీటా పెయిడా? లోన్ టేకెన్, డబ్బులు వస్తాయి కదా, తర్వాత మనం పే చేయాలి, అది వేరే విషయం. ఫస్ట్ టైం వస్తే మనకి డబ్బులు వస్తాయి. ఎంత లోన్ పెడదాము? 20 lakhs లోన్ పెడదాం. 20 lakhs వచ్చి బ్యాంక్లో కూర్చున్నాయి. రిసీటా పేమెంటా? క్యాపిటల్ రిసీటా, రెవెన్యూ రిసీటా? క్యాపిటల్ రిసీట్. అందుకనే బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. లోన్ టేకెన్ ఎక్కడ వేస్తాం? బ్యాలెన్స్ షీట్. బిల్డింగ్ సేల్ ఎక్కడ వేస్తాం? బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ ఇస్తాం. ఏమైనా గెయిన్ వస్తే ఇటు తీసుకొస్తాం పిఎన్. ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ ఇస్తాం? బ్యాలెన్స్ షీట్కి ఇస్తాం. తర్వాత రిజల్టెంట్ లాస్ గెయిన్ అనేది తర్వాత రిజల్టెంట్ ఎఫెక్ట్ పిఎన్ఎల్కి ఇస్తాం, కానీ ఎఫెక్ట్ ఇచ్చేది బ్యాలెన్స్ షీట్కి. Sir, sale of land, sale of building, even though it is capital receipt, even though it is capital receipt, it is income. It is income. అంటే కొన్ని క్యాపిటల్ రిసీట్స్నే ఇన్కమ్ అన్నాడు. సేల్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నాట్ ఇన్కమ్, నాట్ అన్ ఇన్కమ్. సేల్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. లోన్ రిసీవ్డ్ అసలు ఇది అసలు ఇన్కమే కాదు, సో నాట్ అన్ ఇన్కమ్. అంటే దీన్ని ఒక లాజికల్గా చెప్పు సార్, క్యాపిటల్ రిసీట్స్ అన్ని ఇన్కమ్స్ అయినా కాదు, కొన్ని మాత్రమే. అవి ఏంటి అనేది యాక్ట్లో చెప్పాడు, అవి మాత్రమే. మిగతా ఏదైనా సరే నాట్ అన్ ఇన్కమ్, అందులో కవర్ అయితే మాత్రమే. అంటే సేల్ ఆఫ్ ల్యాండ్, సేల్ ఆఫ్ బిల్డింగ్. మరి మిగతావన్నీ నో, మిగతా ఏ క్యాపిటల్ రిసీట్ అయినా ఇన్కమ్ కాదు. సార్ ల్యాండ్ సేల్ చేయడం వల్ల వచ్చే డబ్బులు ఇన్కమ్ కాదు, గెయిన్ ఇస్ ద ఇన్కమ్. ఈవెన్ దో ఇట్ ఈస్ గెయిన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద సేల్ ప్రైస్, రైట్? మనం ఒక ల్యాండ్ని సేల్ చేస్తే సేల్ ప్రైస్లో గెయిన్ కూడా ఉంటుంది లేదా లాస్ ఉంటుంది. ఆ గెయిన్ కూడా క్యాపిటల్ రిసీటే అయినా సరే ఇన్కమ్. ఎక్సెప్షన్ అంటే దీనికి ఒక సెంటెన్స్ ఫామ్లో రాయినా. ఇప్పుడు ఇన్కమ్ అంటే రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? అందరు చెప్పాలి. ఇన్కమ్ అంటే రెవెన్యూ రిసీటా, క్యాపిటల్ రిసీటా? రెవెన్యూ రిసీట్ ఆర్ క్యాపిటల్ రిసీట్. రెవెన్యూ రిసీట్ అవ్వచ్చు, క్యాపిటల్ రిసీట్ అవ్వచ్చు. ఓన్లీ రెవెన్యూ రిసీట్ అయితే అన్నీ వస్తాయి అమ్మ, ఆల్. క్యాపిటల్ రిసీట్ అయితే ఓన్లీ ఫ్యూ. 3 పాయింట్లు చెప్పాను ఇప్పటివరకు. ఇన్కమ్ అంటే రెగ్యులరా, ఇర్రెగ్యులరా? రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. ఇన్కమ్ అంటే లీగలా, ఇల్లగా? ఇన్కమ్ అంటే రెవెన్యూనా, క్యాపిటలా? రెవెన్యూ ఆర్ క్యాపిటల్, బట్ క్యాపిటల్ ఫ్యూ మాత్రమే, ఓన్లీ ఫ్యూ, చాలా తక్కువ. క్యాపిటల్ రిసీట్ ఏదైనా
ఫర్నిచర్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫర్నిచర్, నాట్ ఓన్లీ బిల్డింగ్, ల్యాండ్ కొన్ని చెప్పాడనమాట. సేల్ ఆఫ్ కార్, ఇలా చాలా ఫ్యూ. ఓన్లీ నీకు అర్థమవుతుందిలే, నువ్వు సీఎం కదా, వేరే వాళ్ళకి అర్థం కాదుగా. నార్మల్ పీపుల్కి అర్థమవుతుందిలే. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది బ్యాలెన్స్ షీట్లో ఉంది కదా, రెవెన్యూ ఐటమ్ కాదు కదా, ఏ క్యాపిటల్ రిసిట్స్ని ఇన్కమ్ తీసుకోవాలంటే కొన్ని వాడు యాక్ట్లో చెప్పాడు, అవి మాత్రమే. సో మన ఇండియన్ అంటే ఏంటంటే క్లియర్గా ఇదిగో ఇవి మాత్రమే అని ఒక లిస్ట్ ఇచ్చాడు. యూఎస్లో కూడా సేమ్ అలాగే, సేమ్ అదే కాపీ, అదే లిస్ట్ ఇచ్చాడు. బిల్డింగు, ల్యాండ్, ఫర్నిచరు, కారు, ఇవి. ఓకే, ఏ మొదల్లో అన్ని సెక్షన్ని కవర్ చేశాడు రాజు. సరే, ఎనీవే సార్, ఇప్పుడు ఇంకొకటమ్మా, దిస్ ఈజ్ యుఎస్ఏ. ఇక్కడ యుఎస్ సిటిజన్ ఇతను, మిస్టర్ ఏ అనే అతను యుఎస్ సిటిజన్. మిస్టర్ ఏ అనే అతను యుఎస్ సిటిజన్. ఇతను ఏం చేశాడు సార్ అంటే యుఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికంటే ఇదిగో దిస్ ఈజ్ యూకేకి వెళ్ళిపోయాడు. అక్కడే లండన్లో చక్కగా ఎర్న్ చేస్తున్నాడు. ఏంటి? పౌండ్స్. ఇయర్లీ అతను 10 lakh pounds సంపాదిస్తున్నాడు. ఇట్స్ హ్యూజ్ అమౌంట్ అమ్మా, 10 lakh pounds. ఇది ఎక్కడ సంపాదించాడు అతను? యూకేలో. ట్యాక్స్ ఎక్కడ కట్టాలి? యుఎస్ గవర్నమెంట్కి కట్టాలా, యూకే గవర్నమెంట్కి కట్టాలి? ఇతనైతే యుఎస్ సిటిజన్. ఏ గవర్నమెంట్కి కట్టాలి? యుఎస్ గవర్నమెంట్గా, యూకే గవర్నమెంట్గా? యుఎస్ గవర్నమెంట్. ఎక్కడ ఆన్ చేశాడు మరి యూకే గవర్నమెంట్ కట్టకర్లేదా? ద రీజన్ ఈజ్, పాయింట్ సింప్లిఫై చేస్తున్నా, యూఎస్లో కాకుండా బయట కంట్రీలో ఎర్న్ చేసినప్పుడు యూఎస్లో ట్యాక్స్ కట్టాలా లేదా? బయట కంట్రీ కూడా ట్యాక్స్ తీసుకుంటారు, నో డౌట్ అందులో. ఇండియా వచ్చి యూఎస్ అతను ఇండియాలో ఎర్న్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ ఏం వదిలిపెట్టదు, ట్యాక్స్ తీసుకుంటుంది. యూకే గవర్నమెంట్ కూడా వదిలిపెట్టి ట్యాక్స్ తీసుకుంటుంది. కానీ యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలా లేదా అనేది పాయింట్. ఆల్రెడీ అక్కడ కట్టాము, మళ్ళీ ఇక్కడ కూడా కట్టాలా? ఎస్ ఆర్ నో? ది ఆన్సర్ ఈజ్, తర్వాత ఆ కంట్రీకి నాకు అగ్రిమెంట్ని బట్టి అక్కడ కట్టిన ట్యాక్స్ రిబేట్ ఇస్తానా, రిఫండ్ ఇస్తానా లేదా అని తర్వాత మాట. ఫస్ట్ అయితే 2 కంట్రీస్లో ట్యాక్స్ కట్టు, ఏదో ఒక కంట్రీ నీకు రిఫండ్ ఇస్తుంది. అది యూఎస్ కంట్రీయా, యూకే కంట్రీ అని డిపెండ్ అపాన్ ది ట్రాన్సాక్షన్, సోర్స్ ఎక్కడి నుంచి ఉంది అని దాన్ని బట్టి. ఇంతకీ ఇన్కమ్ అంటే విత్ ఇన్ ద కంట్రీయా, అవుట్ సైడ్ ద కంట్రీ? అందరూ చెప్పాలి. విత్ ఇన్ ద కంట్రీయా, అవుట్ సైడ్ ది కంట్రీయా? ఇన్కమ్ అంటే ఇన్ ద కంట్రీ ఉన్నా ఓకే, అవుట్ సైడ్ ఉన్నా ఓకే. ఇది కూడా రాద్దాం. విత్ ఇన్ ద కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ది కంట్రీ, ఏదైనా ఇన్కమ్ అవ్వచ్చు. ఇన్ ద కంట్రీ అవ్వచ్చు, అవుట్ సైడ్ ది కంట్రీ కూడా అవ్వచ్చు. దీన్నే బేస్ చేసుకుని ఇంకో పాయింట్ చెప్తాను. ఈసారి రివర్స్. సార్ ఎవరో యూకే అతను యుఎస్ వచ్చాడమ్మా, అతను ఎక్కడ సిటిజను? యూకే సిటిజన్. యుఎస్ వచ్చాడు, అతను ఏమంటారంటే నాన్ రెసిడెంట్ ఏలియన్ అంటారు. అంటే నాన్ రెసిడెంట్. మన యుఎస్ సిటిజన్ కాదు అతను, యూకే సిటిజన్. అతను యుఎస్ వచ్చి డబ్బులు సంపాదించాడు, యుఎస్లో ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? అదేంటి అతను నాన్ రెసిడెంట్గా? సార్ అంటే రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలా, నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పే చేయాలా? యూఎస్లో ఎర్న్ చేసినప్పుడు రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇప్పుడు ఇన్కమ్, ఎవరి ఇన్కమ్ అయితే ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? ఎయిదర్ రెసిడెంట్ అయినా ఆర్ నాన్ రెసిడెంట్. ఎయిదర్ రెసిడెంట్ అయినా ఆర్ నాన్ రెసిడెంట్ అయినా. రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా ఆ యూఎస్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తే నువ్వు ట్యాక్స్ పే చేయాల్సింది. ఓకే, నాన్ రెసిడెంట్ బయట ఎక్కడ ఎర్న్ చేస్తే అసలు సంబంధం లేని విషయం. నెక్స్ట్, నువ్వు రిసీవ్ చేసుకున్నావు, రిసీవ్డ్ అంటే నువ్వు డబ్బులు రిసీవ్ చేసుకున్నావు. ఎగ్జాంపుల్, యూఎస్లో కూర్చున్నావు నువ్వు, ఇండియాలో ఏదో రిపేర్ వచ్చిందంట, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదో ఎఫెక్ట్ అయిందంట, యూఎస్లోనే కూర్చొని రిమోట్లో కనెక్ట్ అయ్యాను, ఎన్ఐడెస్ కానీ అలాంటి దాంట్లో కనెక్ట్ అయ్యి, ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ని నువ్వు ఎడిట్ చేసి సెట్ చేస్తావు. ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు డబ్బులు ఎక్కడ సంపాదించినట్టు? ఇండియాలో. కానీ నువ్వు ఎక్కడున్నావు? యూఎస్లో. ఇప్పుడు ఇది రిసీవ్ చేసుకున్నావా లేదా అంటే నువ్వు రిసీవ్ చేసుకోరా. నువ్వు చెప్పావు ఇండియాలో మా ఫాదర్ ఉన్నారు, నేను ఎలాగో రిసీవ్ చేసుకున్న, ఆయనకి ఇవ్వాల్సి ఉంది డబ్బులు, మళ్ళీ ఇక్కడ తీసుకొని మళ్ళీ డాలర్స్లో కన్వర్ట్ చేసి మళ్ళీ అటు రూపీస్ ఎందుకండి, మీరు మా ఫాదర్కి ఇచ్చేయండి అని చెప్పావు.
ఎలాగో నేను మా ఫాదర్కి ఇవ్వాలి, ఎలాగో ఇక్కడ ఇవన్నీ అటే పంపిస్తానన్నా. నువ్వు రిసీవ్ చేసుకున్నావా? లేదు. ట్యాక్సిబుల్ నాట్ ట్యాక్సిబుల్? ఇన్కమా కాదా అసలు అది? అదేంటి నువ్వు రిసీవ్ చేసుకోలేదు కదా. అంటే రిసీవ్ చేసుకున్నా నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా, ఎయిదర్ రిసీవ్డ్ ఆర్ రిసీవ్డ్ బై అదర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా అది ఇన్కమే నీ హ్యాండ్స్. అంతే కదమ్మా. సో నువ్వు ఒక ఇంటి ఓనరు, ఆ ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ నువ్వు కట్టాలి. నువ్వు రెంట్కి ఇచ్చావు ఆ ఇంటిని, నీకు రెంట్ ఇస్తాడు ఒకసారి నువ్వు వెకేషన్కి వెళ్ళిపోయావు, ఈ లోపల ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు, డ్యూ డేట్ అయిపోయింది, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి అంటే టెనెంట్ కట్టడుగా, ఎవరు కట్టాలి? నువ్వు కట్టాలి. కానీ నువ్వు లేవు, ఏం చేస్తావు ఇప్పుడు? ఆ ఇంట్లో అద్దుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, నువ్వు కట్టలేదు, మర్చిపోయావు, డ్యూ డేట్ వచ్చేసింది, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేసారు. టెనెంట్ అయితే కట్టడు కదా, మరి ఏం చేస్తావు? టెనెంట్కి ఫోన్ చేసి ఏం చెప్తావు? మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేయండి, రెంట్లో అది అడ్జస్ట్ చేసుకుని మిగతాది ఇవ్వండి. సరే, నువ్వు చెప్పినట్టే చేశాడు అతను. $10,000 ఇవ్వాలి, ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి $6,000. అది తీసేసి రిమైనింగ్ ఎంత ఇస్తాడమ్మా నీకు? $4,000 ఇస్తాడు. నీ ఇన్కమ్ ఎంత? నీ రెంట్ ఎంత? అదేంటి నువ్వు తీసుకుంది 4,000 ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. రిసీవ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఆర్ పెయిడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. నీ తరపున పే చేసినా నువ్వు తీసుకున్నట్టే, నీ తరపున రిసీవ్ చేసుకున్నా, నీ తరపున పే చేసినా నీకు ఇచ్చినట్టే. డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నా, ఇండైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నా. అయిపోయింది క్లాసు. రామ్మా మహేష్ కూర్చో. ఇంకొక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి పేరేంటి? నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూర్చుంటాడు కదా, నువ్వు గుర్తుపెట్టుకో అన్ని పేర్లు. మహేష్, కిరణ్, కిషోర్, నిఖిల్. ఈ అబ్బాయి పేరు కూడా గుర్తుపెట్టుకున్నాను. అంతకుముందు నేను ఫోన్ చేసేవాడిని, క్లాసులకు రాకపోతే క్లాస్ స్టార్ట్ అయ్యగానే ఒక్కొక్కరికి ఫోన్ చేసేవాడిని, ఫోన్ తీసుకుని వస్తావా రావా అని. సరే, ఫస్ట్లో సిఎంఏఎస్ఏ క్లాసులప్పుడు, అప్పుడు కరోనా, పని ఉంది, మాకేం పని లేదు కదా, క్లాసులు చెప్పడమే పని, బోర్ కొట్టేది ఇంట్లో, క్లాస్ పెట్టేవాడిని, అందరికి ఫోన్లు చేసేవాడిని, క్లాసుకి రండి క్లాసుకి రండి. సరే, ఇది అయిపోయింది. ఇప్పటి వరకు కొన్ని పాయింట్స్ చెప్పాం, అవి ఒకసారి రివైజ్ చేద్దాం. ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? బోత్. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? బోత్. ఇన్కమ్ అంటే రెవెన్యూనా క్యాపిటలా? బోత్. కాకపోతే క్యాపిటల్లో ఫ్యూవే, ఇవే కాదులే అన్ని రాసిస్తాడు. కొన్ని కిడ్నీ సోల్డ్ ఈజ్ నాట్ ఇన్కమ్, లోన్ రిసీవ్డ్ ఈజ్ నాట్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే విత్ ఇన్ ద కంట్రీయా, అవుట్ సైడ్ ది కంట్రీయా? బోత్. ఇన్కమ్ అంటే రెసిడెంట్ ఎర్న్ చేస్తుందా, నాన్ రెసిడెంట్ ఎర్న్ చేస్తుందా? బోత్. ఇన్కమ్ అంటే నువ్వు డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటేనా, ఇండైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటేనా? బోత్. ఇన్కమ్ అనేది ఏమన్నా వదిలేడా, ఏం వదలలేదా, అన్నీ రాస్తాడు. లీగల్ అన్నాడు, ఇల్లీగల్ అన్నాడు. ఓన్లీ క్యాపిటల్ రిసీట్లో కొన్ని వదిలేస్తాడంటే. రిసీట్ 2 టైప్స్, క్యాపిటల్, రెవెన్యూ. రెవెన్యూ అయితే ఇక ఇన్కమే, అది నో డౌట్ అది. బట్ క్యాపిటల్లో కొన్ని మాత్రం వదిలేస్తాడు. కిడ్నీ సోల్డ్, లోన్ రిసీవ్డ్ లాంటివన్నీ. ఇది ఇన్కమ్ అమ్మ. సరే, ఇన్కమ్ గురించి ఇదే మన టాపిక్, బట్ కొన్ని బేసిక్స్ చెప్పుకుందాం ఇక్కడ. ఎసెట్. ఎసెట్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎసెట్ అండ్ ఎక్స్పెండిచర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎసెట్ అండ్ ఎక్స్పెండిచర్? ఎక్స్పెండిచర్ వల్ల asset is also generating income, right? There is a sale. Without asset there is no sale. Correct. Okay, right. Sir, asset is also expenditure. Asset is also expenditure. అది కూడా ఖర్చే. But the expenditure which has a more than 1 year benefit, అంటే ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటే. ఫ్యూచర్ అంటే ఏంటి సార్ అంటే ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా,
ఇయర్ మాత్రమే బెనిఫిట్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉండదు అంటే ఓకే. ఫ్యూచర్ అంటే ఇక్కడ ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ కాదు, ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటే దట్ ఈజ్ అసెట్. దట్ ఎక్స్పెండిచర్ ఓన్లీ హ్యావ్ ఏ కరెంట్ ఇయర్ బెనిఫిట్, ఈ ఇయర్ బెనిఫిట్ మాత్రమే ఉంది, దట్ ఈజ్ ఎక్స్పెన్సెస్. అసెట్ ఎక్కడికి వెళ్తుందమ్మా? బ్యాలెన్స్ షీట్. ఎందుకు? ఇయర్లో కొంత బ్యాలెన్స్ షీట్కి వేసేసి ఈ ఇయర్ బెనిఫిట్ ఎంతో ఆ ఇయర్ బెనిఫిట్ తీసుకెళ్ళి పిఎన్ఎల్లో వేస్తాం, మిగతాది నెక్స్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వేస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని ఈ ఇయర్కి సంబంధించినయా, నెక్స్ట్ ఇయర్కి సంబంధించినయా, ఫ్యూచర్కి సంబంధించినవి. పిఎన్ఎల్లో ఉన్నవన్నీ ఇయర్కి సంబంధించినవి మాత్రమే. ఈ ఎక్స్పెన్సెస్ ఇయర్కి సంబంధించింది మాత్రమే కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్లో వేస్తాను. ఈ అసెట్ అనేది మళ్ళీ 2 పోర్షన్స్, ఇయర్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే పిఎన్ఎల్కి తీసుకెళ్తాను. ఏ ఫామ్లో సార్ అంటే డిప్రిషియేషన్ ఫామ్లో. ఆల్రెడీ ఖర్చు పెట్టేశాను కాబట్టి దాన్ని నేను ఎక్స్పెన్స్ కింద, పెయిడ్ కింద రాయలేను కాబట్టి ఒక ఫిక్టీషియస్ థింగ్, అంటే అది రియల్ ఎక్స్పెన్సెస్ కాదు. సో ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఇంత అని రాసుకోవాలి కాబట్టి ఒక కొత్త పేరు క్రియేట్ చేసాం, డిప్రిషియేషన్ అని. ఇయర్కి సంబంధించిన అమౌంట్ ఖర్చు పెట్టినట్టుగా రాస్తాం, నిజంగా ఖర్చు పెట్టలేదు, ఎప్పుడో పెట్టేశాం. సో మిగతా బ్యాలెన్స్ ఫ్యూచర్ ఇయర్స్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్లో అసెట్ కింద రాసుకుంటాం. ఇలా రోజుకు ఒక బేసిక్ పాయింట్ చెప్పుకుంటూ వెళ్తా. ఈరోజు మీకు బేసిక్స్ పాయింట్ ఏం చెప్పానంటే ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం. ఎక్స్పెండిచర్ అంటే ఏంటమ్మా అనేది చెప్పుకుందాం. ఎక్స్పెండిచర్ అంటే 2 టైప్స్. ఏంటి? ఫ్యూచర్ బెనిఫిట్ ఉండే ఎక్స్పెండిచరు, అండ్ నెక్స్ట్ కరెంట్ ఇయర్, ఓన్లీ కరెంట్ ఇయర్ ఉండే బెనిఫిట్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ కరెంట్ ఇయర్. ఇదేమో ఫ్యూచర్ బెనిఫిట్. ఓకేనా? ఫ్యూచర్ బెనిఫిట్ ఉండేది కంపల్సరీ నువ్వు ఎట్లా చూపించాలి? అసెట్ కింద చూపించాలి. ఆ అసెట్ కూడా 2 టైప్స్. ఏంటి? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. తర్వాత చూద్దాం. కరెంట్ ఇయర్ మాత్రమే బెనిఫిట్ ఉండేదాన్ని ఎక్స్పెన్స్ కింద పిఎన్ఎల్ అకౌంట్లో రాసేయాలి. ఫ్యూచర్ బెనిఫిట్ ఉండేది కూడా కరెంట్ ఇయర్ కూడా బెనిఫిట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకెళ్ళి పిఎన్ఎల్లో వేయాలి. డిప్రిషియేషన్ ఏదైతే అది, డిప్రిషియేషన్ అయితే డిప్రిషియేషన్, లేకపోతే ఏదో ఒక పదం. డిప్రిషియేషన్ అనేది మెయిన్ వర్డ్, మిగతాదంతా బ్యాలెన్స్ షీట్లో ఫ్యూచర్ ఇయర్స్ సంబంధించి. అంటే ఒక క్లారిటీ వచ్చింది నాకు. బ్యాలెన్స్ షీట్ అంటే ఈ ఇయర్ సంబంధించినవి కాదు, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్లు. ఇయర్ ఇంకా సెటిల్ కానీ ఈ ఇయర్ ఇంకా అది బెనిఫిట్ రాంది కానీ ఇలాంటివి. పిఎన్ఎల్ అకౌంట్ అంటే ఈ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్. ఇది ఈరోజు బేసిక్ పాయింట్. ఇన్కమ్. ఎందుకు ఈ బేసిక్ పాయింట్ చెప్పానంటే నువ్వు క్యాపిటల్ రిసీట్కి, రెవెన్యూ రిసీట్కి వచ్చింది కాబట్టి ఇక్కడ రిలవెంట్ కాబట్టి అది చెప్పాను. మళ్ళీ ఇన్కమ్ దగ్గర, అసెట్స్ దగ్గర మళ్ళీ చెప్తాను. ఇన్కమ్ అంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు. ఓకేనా? ఇది మన మెటీరియల్ లేదు, బట్ మీరు తర్వాత రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మీకు మెటీరియల్ మండే ఇస్తాం కదా, మండే అక్కడ రాసుకోండి. ఇన్కమ్ దగ్గర ఇక్కడ, ఇదిగో ఇక్కడ రాసుకోండి. ఇన్కమ్, హౌ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్? దే ఆర్ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఎలా అయినా సంపాదించు డబ్బులు సంపాదించడంలో ఈ రూట్ ఆ రూట్ అనేది ఉందమ్మా, ఎలా అయినా సంపాదించవచ్చు. ఇన్కమ్ మీన్స్ ద రిసీట్, ఆల్ రిసీట్స్ ఆర్ నాట్ ఇన్కమ్. ఎందుకు ఆల్ receipts are not income? Because there is a capital receipt is there. Capital receipt, some of the capital receipts are not incomes. All revenue receipts are incomes, but some of the capital receipts are not incomes. Capital receipt not taxable unless specifically taxable. Loan, liability, capital, personal effects. And kidney sold is a personal effect. Loan taken is the capital receipt. Kidney sold is the capital receipt. And liability is the capital receipt. Share capital money is the capital receipt. Capital, ఇవన్నీ క్యాపిటల్ రిసీట్స్ అమ్మా, ఇన్కమ్స్ కాదు. బట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సోల్డ్, క్యాపిటల్ రిసీట్ బట్ ఇన్కమ్, గెయిన్. ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ ఇన్కమ్. చెప్పుకున్నాం ఒక ఎగ్జాంపుల్లో. లీగలా ఇల్లీగలా ఇన్కమ్ అంటే? క్యాపిటలా రెవెన్యూనా? క్యాపిటల్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, బట్ సమ్ ఆఫ్ ది క్యాపిటల్. ఓకేనా? ఇది కూడా చెప్పుకున్నాం మనం, కాకపోతే ఇక్కడ డీటెయిల్గా రాసుకోండి అది. Then what is tax? Tax is the fees charged by the government on a product or activity or a property. For example, మీ దగ్గర మీరు ఇప్పుడు ఏమన్నా ట్యాక్స్ కడుతున్నారా? మీరు ట్యాక్స్ కట్టుతున్నారా, కట్టట్లేదా? ఎవరు కట్టట్లేదా ట్యాక్స్? కడుతున్నారా? రిటర్న్ వేస్తున్నావమ్మా? ఓకే, నిజానికి మీరు ట్యాక్స్ కడుతున్నారు. ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ, మీకు తెలియకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అందరూ కడతారమ్మా. ఈ ఇండియాలో ఎవరిని వదలట్లా. మన నిర్మలా సీతారామన్ గారు అన్నిటి మీద జిఎస్టీ వేస్తున్నారు. నువ్వు మాట్లాడితే కూడా రేపు జిఎస్టీ ఉంటుందేమో డౌట్. ఓకేనా? అన్నిటి మీద జిఎస్టీ వేస్తున్నారు. మీరు కూడా మీకు తెలియకుండా ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ. ఎస్, మీరు 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ ఖర్చు పెడుతున్నారు అంటే అక్కడ జిఎస్టీ ఉంటుంది, మీకు తెలియదు అంతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్.
అది డైరెక్ట్ టాక్సా, ఇండైరెక్ట్ టాక్సా? ఇండైరెక్ట్ టాక్స్ అంటే మీకు తెలియకుండా కడుతున్నారు. డైరెక్ట్ టాక్స్ అంటే ఏంటి? మీరు డైరెక్ట్‌గా కట్టడం గవర్నమెంట్‌కి. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ డైరెక్ట్ టాక్స్ కింద వస్తుందా? ఇండైరెక్ట్ టాక్స్ కింద వస్తుందా? డైరెక్ట్ టాక్స్. అంటే ఇన్‌కమ్ మీద కట్టేదాన్ని ఏమంటారు సార్ అంటే ఇన్‌కమ్ టాక్స్ అంటారు. దాన్నే డైరెక్ట్ టాక్స్ అంటారు. మనం ఇప్పుడు అదే చదువుకుంటున్నాం. జీఎస్టీ కాదు. ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద, ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద, ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద. ప్రొడక్ట్ అంటే గూడ్స్ అమ్మ. యాక్టివిటీ అంటే సర్వీస్ అమ్మ. గూడ్స్ మీద, సర్వీస్ మీద కట్టే ట్యాక్స్ని ఏమంటారమ్మా? జీఎస్టీ. అంటే ట్యాక్స్ అనేది వేటి మీద తీసుకుంటారంట? గూడ్స్ మీద, సర్వీస్ మీద, ఇన్కమ్ మీద. దాన్నే డివైడ్ చేశారు 2 టైప్స్గా. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్. గవర్నమెంట్ ట్యాక్స్ దేని మీద తీసుకుంటుందంట మేజర్గా? ముందు అయితే లగ్జరీ మీద తీసుకునేది, ఎంటర్టైన్మెంట్ మీద తీసుకునేది, ఇవన్నీ కలిపి జీఎస్టీ చేశారు. ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద, ఇన్కమ్ మీద, ఈ మూడింటి మీద మేజర్గా గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. ఒక గూడ్స్ నీ చేతిలోంచి వేరే చేతికి వెళ్ళింది అంటే ట్యాక్స్. ఒక సర్వీస్ నీ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ట్యాక్స్. దాన్ని జీఎస్టీ. నీకు ఇన్కమ్ వచ్చింది అంటే ట్యాక్స్. ఇన్కమ్ అంటే ఎనీ రిసిప్ట్ ఎక్సెప్ట్ ఫ్యూ క్యాపిటల్ రిసిప్ట్స్, ట్యాక్స్. ప్రాపర్టీ మీద కూడా ఉండేదమ్మా ప్రాపర్టీ ట్యాక్స్ అని. ప్రాపర్టీ మీద కూడా ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ అని. దాన్నే ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. అది కూడా కలెక్ట్ చేస్తారు. ఇది మేజర్గా ఇండియాలో కానీ యూఎస్లో కానీ మేజర్గా వీటి మీదే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వీటి మీద సార్ అంటే ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద, ఇన్కమ్ మీద, ప్రాపర్టీ మీద. ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ని ఏమంటారమ్మా? జీఎస్టీ. ప్రొడక్ట్ మీద, సర్వీస్ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ జీఎస్టీ. ఇన్కమ్ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. ప్రాపర్టీ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏంటమ్మా? ప్రాపర్టీ ట్యాక్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఒకటే పెట్టుకుంది. బట్ యూఎస్లో సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్సా? డిఫరెంట్ స్టేట్స్ కలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏంటి అనేది ఈ చాప్టర్లో చూద్దాం. ఫెడరల్ ట్యాక్స్, కౌంటీ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సిటీ ట్యాక్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తుంది సార్ అంటే వీటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసి రోడ్లు వేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డ్యామ్స్, ఫ్లైఓవర్స్ కట్టడం బాగా నీట్గా ఉంటాయి. ఇండియాలో అయితే పర్ఫెక్ట్గా వేస్తారు. రోడ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ చేయకుండా చేస్తారు. ఓకేనా? యూఎస్ గురించి మాట్లాడుకుందాం, ఇండియా గురించి తర్వాత. యూఎస్లో ఎలా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అని ఇలా కొంత ట్యాక్స్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. మెడికేర్ ట్యాక్స్ అని ఎంప్లాయ్మెంట్ చేసి నీకు ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే గవర్నమెంటే చూసుకుంది. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉంటాయా సార్? అంత బాగుండవు కానీ కొంచెం బాగుంటాయి. ఓకేనా? గవర్నమెంటే చూసుకుంది. అంటే ప్రతి ఎంప్లాయీ దగ్గర అది కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే విల్ మెయింటైన్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందుకని హెల్త్ కేర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువ, ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎక్కువ కాబట్టి కుదరదు, వర్కౌట్ అవ్వదు. మనం అని కూడా తప్పు. ఆ వచ్చే డబ్బుల్ని కూడా పర్ఫెక్ట్గా వాడితే వర్కౌట్ అయ్యింది కానీ అది జరగని పని. అది మీ అందరికీ తెలుసు కాబట్టి మనం మాట్లాడలేము. యూఎస్లో కొంతవరకు, ఎందుకంటే అక్కడ స్టేట్ ఆ పర్టికులర్ దానికి సపరేట్గా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. మెడికేర్ ట్యాక్స్ తర్వాత వస్తుందండి. యూఎస్ స్టేట్స్ ఏంటి, కోడ్స్ ఏంటి? ఇదిగో యూఎస్ఏ మ్యాప్ అమ్మా. అది కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొన్ని ఏమో వేరే వేరే కలర్స్లో ఉన్నాయి. మనం ఏమో 3 కలర్ కోడింగ్ ఇచ్చాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ కోడింగ్ ఇస్తాడు. మనం 3 కలర్ కోడింగ్ ఇస్తాం. అదిగో అవన్నీ స్టేట్స్. మొత్తం ఇవి మొత్తం మనం ఏ కలర్స్ ఇచ్చాము? గ్రీన్ ఇచ్చాము, బ్లూ ఇచ్చాము. బ్లూ అంటే వైలెట్ ఇచ్చాము, రెడ్ ఇచ్చాము. కొన్ని స్టేట్స్కి ఏమో మనం గ్రీన్ ఇచ్చాం. ఏ కలర్ ఇవ్వలేదంటే అది బ్లాక్. మొత్తం 4 కోడింగ్స్ ఇచ్చాం. స్టేట్స్ అన్ని 4 కోడింగ్స్గా డివైడ్ చేసాం. ఎందుకనే తర్వాత చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఇండియాలో అయితే ఒకటేనమ్మా, సెంట్రల్ కాబట్టి. ఇక్కడ స్టేట్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం. ఈ స్టేట్స్ని డివైడ్ చేసాం మనం 4 కేటగిరీస్ కింద. బ్లాక్ కోడ్, వైలెట్ కోడ్, గ్రీన్ కోడ్, రెడ్ కోడ్. 4 కేటగిరీస్గా డివైడ్ చేసాం. గ్రీన్, రెడ్, వైలెట్, బ్లాక్. మనం ఏం చేద్దాం, ఏది ఎక్కువ, ఏ కోడ్ ఎక్కువ ఉందో చూడండి అమ్మా. ఈ లైన్ తక్కువ, ఏ కోడ్లో ఎక్కువ ఉంది? బ్లాక్. ఏది తక్కువ ఉంది లిస్ట్? వైలెట్. వైలెట్ 2 ఉన్నాయి. దాని తర్వాత రెడ్, దాని తర్వాత గ్రీన్. అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మిగతావన్నీ అనుకోవాలి?
వైలెట్, రెడ్, గ్రీన్ గుర్తుపెట్టుకొని మిగతావన్నీ బ్లాక్ అనుకుంటే సరిపోతుంది. ఇవి 3 గుర్తుపెట్టుకోండి, మిగతావి గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏ కోడ్ చదువుకుందాం సార్ మనం? టాక్సెస్. ఇదిగో ఈ టాక్సెస్ అన్నీ ఉంటాయి. ఫెడరల్ ట్యాక్స్ తర్వాత వస్తుంది మనకి, అంటే కంపల్సరీ కట్టాల్సిందే. సార్ ద యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఇన్కమ్ ఈజ్ లెవీడ్ బై ది ఐఆర్ఎస్. ఇది ఎవరు రెవీ చేస్తారంటే ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఐఆర్ఎస్, అంటే సెంట్రల్ లెవెల్లో రెవీ అవుతుంది. ప్రతి స్టేట్ వాళ్ళు, ప్రతి స్టేట్లో ఉన్న వాళ్ళు కట్టాల్సిందే. ఆన్ ది యాన్యువల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఇండివిజువల్స్, కార్పొరేషన్స్, ట్రస్ట్, ఇండివిజువల్ కట్టాలి, కంపెనీ వాళ్ళు కట్టాలి, ట్రస్టులు కట్టాలి, ఎవరైనా కట్టాల్సిందే ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్. ఫర్ ఇండివిజువల్స్ అప్లై టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్ ఇంక్లూడింగ్ వేజెస్, సాలరీస్, కమిషన్, బోనస్, టిప్స్ అన్నీ. ప్రతి ఇన్కమ్ మీద ఇది అది అని కాకుండా కంపల్సరీ కట్టాల్సిన ట్యాక్స్ ఏంటి సార్ అంటే ఫెడరల్ ట్యాక్స్, లెవీడ్ బై ఐఆర్ఎస్ సెంట్రల్లీ. మెయిన్లీ దిస్ ఫెడరల్ ట్యాక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది డిఫెన్స్ పర్పస్ అండ్ యూనిఫామ్ పర్పస్. అంటే మొత్తం యూనిఫామ్గా కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదమ్మా, డిఫెన్స్, వీటి కోసం వాడతారు. స్టేట్ ట్యాక్స్ అంటే ఎవరు వేస్తారు? ఇది ఐఆర్ఎస్ సెంట్రల్ వేస్తుందా, స్టేట్ వేస్తుందా? ఆ స్టేట్ వేస్తుంది. అంటే కొన్ని స్టేట్స్ వేయొచ్చు, కొన్ని స్టేట్స్ వేయకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఫెడరల్ అయితే ఇక నువ్వు పెట్టాల్సిందే. అండ్ ఇన్ అడిషన్ టు ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టెడ్ బై యునైటెడ్ స్టేట్స్, మోస్ట్ ఇండివిజువల్స్ US state collect a state income tax. Some local government also impose income tax, often based on state income tax calculation. అన్ని స్టేట్సా కొన్నినైనా? కొన్ని. అవి ఏంటి అనేది చూద్దాం. ఏ స్టేట్స్ స్టేట్ ట్యాక్స్ కూడా వేస్తున్నారు అనేది కూడా చూద్దాం మనం. కౌంటీ ట్యాక్స్. సో లోకల్ గవర్నమెంట్ లెవీస్ ద కౌంటీ ట్యాక్స్ అండ్ రియల్ కానీ పర్సనల్ ప్రాపర్టీ ట్యాక్స్ లాగా కదా కౌంటీ ట్యాక్స్ అనేది వేయొచ్చమ్మా. ఇది కూడా సిటీ ట్యాక్స్ ఈజ్ ఆల్సో లెవీడ్ బై ది ఇన్ అడిషన్ టు కౌంటీ ట్యాక్స్. అదే ప్రింట్ అయింది. అంటే డిఫరెంట్ ట్యాక్సెస్. మీరు ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఆ స్టోరీ అవసరం లేదు. ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది? ఫెడరల్, స్టేటు, కౌంటీ, సిటీ. ఇప్పుడు గ్రీన్ కోడ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేట్, వాళ్ళు ఏ ట్యాక్సెస్ వేస్తారు? ఫర్ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ట్యాక్సెస్ అండ్ ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్ మాత్రమే కట్టాలి. నువ్వు గ్రీన్ కోడ్ స్టేట్లో ఉంటే ఓన్లీ ఏ ట్యాక్స్ మాత్రమే కడితే సరిపోతుంది. అంటే మీ క్లయింట్ ఇప్పుడు నేను చెప్పే గ్రీన్ కోడ్ స్టేట్ నుంచి వచ్చాడు, ఫెడరల్ ట్యాక్స్ ఒకటి కడితే చాలు. మీ క్లయింట్ రెడ్ కోడ్ నుంచి వచ్చాడు, రెడ్ కోడ్ స్టేట్, మీ క్లయింట్ ఏ స్టేట్ అడగాలి ఫస్ట్ నువ్వు? స్టేట్ విచ్ రిక్వైర్స్ టు పే ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్సెస్, సిటీ ట్యాక్స్, 3 కట్టాల్సిందే. ఫెడరల్, స్టేట్, సిటీ. సార్ యువర్ క్లయింట్ ఈజ్ ఫ్రమ్ వైలెట్ కోడ్లో ఉన్న సిటీ నుంచి, స్టేట్ నుంచి వచ్చాడు. States are required to pay federal tax, state tax, county tax. Black. Your client is from a black code state. Federal tax and state tax. Green code అయితే ఏ ట్యాక్సెస్ కట్టాలి? ఫెడరల్ మాత్రమే. రెడ్ అయితే ఫెడరల్, స్టేట్, సిటీ. వైలెట్ అయితే ఫెడరల్, స్టేట్, కౌంటీ. బ్లాక్ అయితే ఫెడరల్, స్టేట్, సిటీ ఉండదు, కౌంటీ ఉండదు. ఒకసారి చదవండి, అందరు నీట్గా చదవాలి. ఇప్పుడు గ్రీన్ ఏ కోడ్లో ఉన్న స్టేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు నువ్వు. బ్లాక్, మిగతా గుర్తుపెట్టుకున్నావు, ఇది మాత్రం చదవండి. గ్రీన్, వైలెట్, ఫెడరల్, స్టేట్, రెడ్ ఫెడరల్, స్టేట్, సిటీ. బ్లాక్. గ్రీన్లో ఏవే స్టేట్స్ ఉంటాయి?
గ్రీన్ కోడ్. ఫ్లోరిడా, అలాస్కా, సౌత్ డకోటా, టెనెసీ అండ్ టెక్సస్, నెవాడా అండ్ న్యూ హాంప్షైర్, వాషింగ్టన్, వ్యోమింగ్. షార్ట్ కట్ ఏంటంటే వాంట్ ఎస్ఎఫ్. డబ్ల్యూ ఫర్ వాషింగ్టన్ అండ్ వ్యోమింగ్, ఏ ఫర్ అలాస్కా, ఎన్ ఫర్ నెవాడా, న్యూ హాంప్షైర్ అండ్ టీ ఫర్ టెక్సస్ అండ్ టెన్నిస్, ఎస్ ఫర్ సౌత్ డకోటా, ఎఫ్ ఫర్ ఫ్లోరిడా. గుర్తుండాలి మీకు. వాంట్ ఎస్, వాంట్ ఎస్. ఇక్కడ ఓన్లీ ఏ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది స్టేట్స్లో? ఫెడరల్ ట్యాక్స్. ఈ స్టేట్ నుంచి మీ క్లయింట్ వస్తే ఓన్లీ ఫెడరల్ ట్యాక్స్. వాంట్ ఎస్ఎఫ్. డబ్ల్యూ ఫర్ వాషింగ్టన్, ఓమింగ్, ఏ ఫర్, ఎన్ ఫర్ న్యూ హాంప్షైర్, నెవాడా, టీ ఫర్, ఎస్ ఫర్ సౌత్ డకోటా, ఎఫ్ ఫర్ ఫ్లోరిడా. గుర్తుంటుందా? వాంట్ ఎస్. ఇప్పుడు రెడ్ కోడ్. రెడ్ కోడ్ అంటే ఏ ట్యాక్సెస్ ఉంటాయమ్మా? ఫెడరల్, స్టేటు, సిటీ. పిఎం ఓకే షార్ట్ కట్. పి ఫర్ పెన్సిల్వేనియా, ఎం ఫర్ మిచిగన్, ఎన్ ఫర్ న్యూయార్క్, ఓ ఫర్ ఓహియో, కే ఫర్ కెంచుకీ. పిఎం ఓకే. పి ఫర్ పెన్సిల్వేనియా, M for Michigan, N for New York, O for Ohio, K for Kentucky. గుర్తుండాలి. చూద్దాం, రేపు హోంవర్క్ ఇదే లేదు. ఇంకా వైలెట్ కోడ్ రెండమ్మా. ఎంఐ ఫోన్ అనమాట. ఎం ఫర్ మారీల్యాండ్, ఐ ఫర్ ఇండియానా. గుర్తుంటుంది, ఈ రెండే కదా. వీళ్ళు ఏ ట్యాక్సెస్ మాత్రమే కట్టాలి? ఫెడరల్, స్టేట్, కౌంటీ. బ్లాక్ చెప్పను నేను, ఎందుకు? మిగతావన్నీ బ్లాక్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. ఇవి కాకుండా మిగతా స్టేట్స్ అన్నీ బ్లాక్. కోర్ట్స్ కాదు. అయిపోయింది. చదవండి. వాంట్ ఎస్ఎఫ్. మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తా. ఓకే. రెడ్ కోడ్. వైలెట్ కోడ్. ట్రై చేయండి అమ్మా. కాలిఫోర్నియా. ఏ కోడో చెప్పాలి, ఆ ట్యాక్సెస్ దగ్గర టిక్ పెట్టాలి. ఏది లేదంటే అది లేదు. కాలిఫోర్నియా. ఏ కోడో చెప్పాలి. కలర్ బ్లాక్. ఫెడరల్, స్టేట్. సిటీ లేదు, కౌంటీ లేదు. ఫ్లోరిడా గ్రీన్. కలర్ కోడ్ చెప్పాలి. ఇండియానా వైలెట్. స్టేట్, కౌంటీ. సిటీ లేదు. మిచిగన్ రెడ్. వైలెట్ కాదు, వైలెట్లో మ్యారీలాండ్. ఫెడరల్, స్టేట్, సిటీ, కౌంటీ ఉండదు. నార్త్ డకోటా. సౌత్ డకోటా గ్రీన్, నార్త్ డకోటా బ్లాక్.
ఫెడరల్, స్టేట్. న్యూ మెక్సికో, అలాస్కా, వాంట్ ఎస్ఎఫ్లో ఏ. చెప్పండి. కొలరాడో, బ్లాక్. వివేడా, గ్రీన్. రోడిలాండ్, టెన్నెసీ, గ్రీన్. వర్జీనియా, బ్లాక్. మ్యారీలాండ్, వైలెట్. సౌత్ డకోటా, గ్రీన్. కలర్ జోన్స్ అవి. The following is not subjected to city tax. సిటీ ట్యాక్స్ ఏ కోడ్కి మాత్రమే ఉంటుంది? రెడ్. రెడ్ కోడ్లో ఎవరు ఉంటారు? పిఎం నోకే, పెన్సిల్వేనియా, మిచిగన్, న్యూయార్క్, ఓహియో, కెంచుకీ. మిచిగన్ ఉంది కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓహియో ఉంది, పెన్సిల్వేనియా ఉంది. మ్యారీలాండ్ ఏ కోడ్ అమ్మా? వైలెట్ కోడ్. దట్ ఈస్ ద ఆన్సర్. సిటీ ఉండదు, కౌంటీ ఉంటుంది. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆన్సర్ ఈస్ ఓన్లీ ఫెడరల్ ఎవరికి మాత్రమే ఉంటుంది? గ్రీన్ కోడ్. గ్రీన్ కోడ్ ఏంటి సార్? వాంట్ ఎస్ఎఫ్. సౌత్ డకోటా. కొలరాడో ఏ కోడ్? నార్త్ డకోటా బ్లాక్. న్యూ మెక్సికో బ్లాక్. కానీ బ్లాక్ ఈజ్ ద ఆన్సర్. ఫెడరల్ అండ్ స్టేట్ ఎవరికి మాత్రమే, ఏ కోడ్కి మాత్రమే ఉంటుంది? ఓన్లీ ఫెడరల్, ఓన్లీ స్టేట్. ఏ కోడ్కి మాత్రమే ఉంటుంది? బ్లాక్. ఫ్లోరిడా గ్రీన్, ఇండియానా వైలెట్, మిచిగన్ రెడ్, నార్త్ డకోటా ఈజ్ అ బ్లాక్. ఈజ్ ద ఆన్సర్. కాన్సెప్ట్ వేరు, ఎంసీక్యూ వేరు. కాన్సెప్ట్ బాగా వచ్చినా ఎంసీక్యూ కన్ఫ్యూజ్ చేసేసి రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. వై? ఎందుకు అంటే ఎంసీక్యూస్, థియరిటికల్ ఎంసీక్యూస్ మీరు అనుకుంటారు చిన్న సెంటెన్సే కదా అని. టైం టేకింగ్, ట్రిక్కీ ఇస్తాడు. ప్రాబ్లమాటిక్ ఎంసీక్యూస్ కాన్సెప్ట్ వస్తే ఈజీ, టైం టేకింగ్ కాదు. ఏది టైం టేకింగ్? ప్రాబ్లమాటిక్ పెద్ద క్వశ్చన్ ఉంటుంది, కాన్సెప్ట్ వచ్చిందనుకోండి చక్కచక్క చదివేసుకుంటాం, అర్థమైపోతుంది. కానీ చిన్న సెంటెన్స్ ఉంటుంది థియరీ, నాట్ ఏదో ఒకటి పెడతాడు మధ్యలో వచ్చి, ఓన్లీ అని, నాట్ అని ఇలా పెడతాడు. దాని ట్రిక్కీ ఉంటుంది కాబట్టి చాలాసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదో ఒకటి. అందుకని థియరిటికల్ ఎంసీక్యూస్ కూడా ఇంపార్టెంటే. అకౌంటింగ్ పీరియడ్. ఇండియా గురించి మాట్లాడదాం, తర్వాత యుఎస్ గురించి మాట్లాడదాం. అకౌంటింగ్ పీరియడ్. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఇన్కమ్ గురించి అయిపోయింది, స్టేట్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం? అకౌంటింగ్ పీరియడ్.
మనం ఇండియాలో దీన్ని ఎలా పిలుస్తాం సార్ అంటే అకౌంటింగ్ ఇయర్ అని పిలుస్తాం. ఎవరికైనా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరికైనా సరే జనరల్ రూల్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఎన్ని మంత్స్ ఉంటుందమ్మా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరికైనా సరే జనరల్ రూల్ అమ్మా. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. 12 మంత్స్ ఎవరికైనా ఆల్ ఓవర్ ది వరల్డ్. అకౌంటింగ్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ అని కూడా పిలుస్తారు. ఆర్ ఫినాన్షియల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్ అని కూడా పిలుస్తారు. మన ఇండియాలో కూడా అకౌంటింగ్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ అంటే జనరల్లీ 12 మంత్సే. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్? 31st మార్చ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది. 12 మంత్స్. ఇది ఎక్కడ సార్? ఇది ఇండియా. మరి యూఎస్లో అకౌంటింగ్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ అకౌంటింగ్ పీరియడ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో 12 మంత్స్, బట్ నాట్ ఫ్రమ్ 1st ఏప్రిల్. ఇట్ ఈస్ ఫ్రమ్ 1st జనవరి టు 31st డిసెంబర్. అంటే వీళ్ళ క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. దిస్ ఈజ్ అ క్యాలెండర్ ఇయర్, రైట్? 1st జనవరి టు 31st మార్చ్ ఈజ్ అ క్యాలెండర్ ఇయర్. వీళ్ళ క్యాలెండర్ ఇయరే అకౌంటింగ్ ఇయర్. మనకి క్యాలెండర్ ఇయర్ వేరు, అకౌంటింగ్ ఇయర్ వేరు. సో అకౌంటింగ్ పీరియడ్ అంటే 12 మంత్సా, లెస్ దాన్ 12 మంత్సా? అందరు చెప్పాలి. అకౌంటింగ్ పీరియడ్ అంటే 12 మంత్సా, లెస్ దాన్ 12 మంత్సా, గ్రేటర్ దాన్ 12 మంత్సా? 12 మంత్సే. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్స్ ద లెస్ దాన్ 12 మంత్స్ రావచ్చు. న్యూలీ స్టార్టెడ్ కంపెనీ కరెక్ట్గా ముహూర్తం పెట్టుకొని జనవరిలో స్టార్ట్ చేయడుగా, మధ్యలో ఎప్పుడో స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఎండింగ్ మాత్రం 31st డిసెంబరే ఉంటుంది. అప్పుడు 12 మంత్స్ వస్తుందా, లెస్ దాన్ 12 మంత్స్ వస్తుందా? లెస్ దాన్ 12 మంత్స్ వస్తుంది. న్యూలీ స్టార్టెడ్ కంపెనీ. లెస్ దాన్ 12 మంత్స్ ఏ కంపెనీస్కి రావచ్చు? న్యూలీ స్టార్టెడ్ కంపెనీ. అది కూడా 1st జనవరిలో స్టార్ట్ అయితే రాదు. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అయితే లెస్ దాన్ 12 మంత్స్ రావచ్చు. ఆర్ క్లోజ్డ్ కంపెనీ. ఒక కంపెనీని క్లోజ్ చేసేటప్పుడు కరెక్ట్గా 31st మార్చ్ డిసెంబర్ రోజు క్లోజ్ చేస్తారా? నో, కరెక్ట్గా 31st డిసెంబర్ రోజు క్లోజ్ చేయరు కదా. క్లోజ్డ్ కంపెనీ. ఆర్ సమ్ టైమ్స్ నువ్వు న్యూలీ స్టార్టెడ్ కాదు, క్లోజ్డ్ కాదు, నువ్వు ఇయర్ కన్వర్షన్, నువ్వు ఈ అకౌంటింగ్ ఇయర్ నుంచి వేరే ఇయర్, ఫిజికల్ ఇయర్ అని అంటారు, కన్వర్ట్ అవుతున్నావు నువ్వు. అప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ను ఒక ఇయర్లా కన్సిడర్ చేస్తావు. అది కూడా లెస్ దాన్ 12 మంత్స్. అంటే అకౌంటింగ్ ఇయర్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతామా? 1st జనవరి టు 31st డిసెంబర్. ఫిజికల్ ఇయర్ అంటే ఈ 12 మంత్స్ కాకుండా వేరే 12 మంత్స్ పెట్టుకోవడం. నువ్వు ఇండియా నుంచి వెళ్ళావు, నీకు నచ్చదు క్యాలెండర్ ఇయర్ అకౌంటింగ్ ఇయర్ అని, నువ్వు ఏం పెట్టుకుంటావు? ఇండియా నుంచి వెళ్ళావు యూఎస్కి, కంపెనీ పెట్టావు, అక్కడ 1st ఏప్రిల్ టు 31st మార్చ్ పెట్టుకుంటావు. ఎలోడా నాట్ ఎలోడ్ అంటే ఎలోడ్, కానీ దాన్ని అకౌంటింగ్ ఇయర్ అన్నావు, ఫిజికల్ ఇయర్ అంటాను. అంటే మాది కాదు, వేరే వాళ్ళు ఫాలో అవుతున్నావు, ఎలోడ్. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? వద్దు వద్దు ఇది కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ క్యాలెండర్ ఇయర్ రావాలనుకుంటున్నావు. ఆల్రెడీ మార్చ్ అయిపోయిందిగా, అంటే ఇప్పుడు మార్చ్ నుంచి డిసెంబర్ వరకు ఒక ఇయర్ అనుకుంటావు. న్యూలీ స్టార్టెడ్ నువ్వు కాదు, క్లోజ్డా కాదు. మరి ఎందుకు వచ్చిందా అది? లెస్ దాన్ 12 కన్వర్షన్ వల్ల. ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్షన్ అవుతున్నావు? అకౌంటింగ్ ఇయర్ నుంచి దెన్ ఫిజికల్ ఇయర్కి కన్వర్ట్ అయినప్పుడు కూడా లెస్ దాన్ 12 మంత్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్నే షార్ట్ ఇయర్ అంటారు. ఏమంటారమ్మా? షార్ట్ ఇయర్ అంటారు. మా అకౌంటింగ్ పీరియడ్ అంటే కంపల్సరీ 12 మంత్సే, కానీ లెస్ దాన్ 12 మంత్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సార్ అంటే ఇదిగో ఈ 3 సిచ్యువేషన్స్లో మేజర్గా లెస్ దాన్ 12 మంత్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్ అ న్యూలీ స్టార్టెడ్ కంపెనీ, సెకండ్ వన్ ఈజ్ అ క్లోజ్డ్ కంపెనీ, థర్డ్ వన్ ఈజ్ అ కన్వర్షన్. ఇది న్యూలీ స్టార్ట్ కాదు, క్లోజ్ కాదు, ఎప్పటి నుంచో ఉంది, అలా అని క్లోజ్ చేయట్లేదు, కానీ కన్వర్ట్ అయినప్పుడు ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్కి ఆ గ్యాప్ని మనం ఒక ఇయర్లా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది లెస్ దాన్ 12 మంత్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు దీన్నే ఏమంటారమ్మా? లెస్ దాన్ 12 మంత్స్ ఉన్న ఇయర్ని ఏమంటారు? షార్ట్ ఇయర్ అంటారు. ఇప్పుడు మనం అకౌంటింగ్ ఇయర్ గురించి చెప్పుకున్నాం. ఫిజికల్, ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. టాక్స్ పేయర్ మస్ట్ క్లోజ్ ద అకౌంటింగ్ పీరియడ్ విచ్ హి ఆర్ షీ ఫైల్స్ హిస్ ఆర్ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. కంపల్సరీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు చెప్పాలి ఏ 12 మంత్స్ ఫాలో అవుతున్నావు అని. చెప్పాలా అవసరం లేదా? చెప్పాలి. నీకు ఛాన్సెస్ రెండు ఉన్నాయమ్మా, రెండు ఆప్షన్స్ ఇస్తాడు. ఈ రెండిట్లో ఏది ఫాలో అవుతున్నావు చెప్పాలి నువ్వు ఫస్ట్ రిటర్న్ వేసినప్పుడు. నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఆప్షన్స్ చెప్పండి అమ్మా? క్యాలెండర్ ఇయర్, ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే డిఫాల్ట్ అమ్మా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? క్యాలెండర్ ఇయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? నువ్వు 12 మంత్స్ పీరియడ్, ఏ 12 మంత్స్ పీరియడ్ తీసుకుంటావు అంటే 1st జనవరి టు 31st డిసెంబర్ తీసుకుంటే దాన్నే క్యాలెండర్ ఇయర్ అంటాము. కంపల్సరీ నీ ఎండింగ్ డేట్ అనేది 31st డిసెంబర్ అయి ఉండాలి. సార్ అలా ఎండింగ్ డేట్ 31st డిసెంబర్ కాదు, కానీ 12 మంత్స్ ఉంది,
ఎండింగ్ డేట్ 31st డిసెంబర్ కాదు, కానీ 12 మంత్స్ ఉంది, దాన్ని నువ్వు క్యాలెండర్ ఇయర్ అనొచ్చా అనకూడదు. మరి ఏమనాలి సార్? ఫిజికల్ ఇయర్. చూడండి చదువుతాను. ఇట్ ఈజ్ ఆల్సో ద పీరియడ్ ఆఫ్ 12 మంత్స్ ఎండింగ్ ఆన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ఎనీ మంత్ ఎక్సెప్ట్ 31st డిసెంబర్. ఈ మంత్ కాకుండా వేరే ఏ మంత్ అయినా ఎండింగ్ డేట్ ఉంటుంది, 31st డిసెంబర్ అయితే ఉండదు. ఉంటే మాత్రం దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటాం. 12 మంత్స్ వచ్చి 31st డిసెంబర్ ఎండ్ అవుతుందంటే అది కంపల్సరీ క్యాలెండర్ ఇయరే. 31st డిసెంబర్ ఎండ్ అవ్వకుండా వేరే మంత్ ఎండింగ్ డేట్ ఏదైనా సరే ఎండ్ అయితే దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటావా ఫిజికల్ ఇయర్ అంటావా అంటే ఫిజికల్ ఇయర్. 12 మంత్స్ ఉండి, 12 మంత్స్ లేకపోతే షార్ట్ ఇయర్, 12 మంత్స్ ఉండి 31st డిసెంబర్ కాకుండా వేరే ఏదైనా మంత్ ఎండింగ్ డేట్కి ఎండ్ అవుతుంటే, 12 మంత్స్ ఉందంటే కంపల్సరీ మంత్ ఎండ్ రావాల్సిందే కదా. 31st డిసెంబర్ కాకుండా వేరే ఏదైనా ఉంటే దాన్ని నువ్వు ఏమంటావు అమ్మా? క్యాలెండర్ ఇయరా ఫిజికల్ ఇయరా? ఫిజికల్ ఇయర్. కొంతమంది వీక్స్ ఫాలో అవుతారమ్మా. 52 వీక్ కూడా ఫాలో అవ్వచ్చు, మంత్స్ కాకుండా. మంత్స్ అంటున్నారా వీక్స్ అంటున్నారా? వీక్స్. ఎవరైనా ఏదైనా సరే 52 వీక్ ఫాలో అయినప్పుడు డిసెంబర్ 31st ఎండ్ అవ్వకుండా వేరే డేట్ ఏదో అవుతుంది కంపల్సరీ. అది కూడా ఏమవుతుందమ్మా సార్? ఇఫ్ దే ఆప్ట్ ఫర్ 52 వీక్ ఆర్ 53 వీక్ ట్యాక్స్ ఇయర్, దే విల్ కీప్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద బేస్ ఎలక్షన్. 52 వీక్స్ ఏదైతే ఉంటుందో అది మంత్ ఎండ్ రాకపోవచ్చు, మంత్ ఎండ్ రాకపోవచ్చు. యువర్ 52 వీక్ ట్యాక్స్ ఇయర్ మస్ట్ ఆల్వేస్ ఎండ్ ఆన్ ది సేమ్ డేట్ ఆఫ్ ది వీక్. ఏ వీక్లో డేట్ స్టార్ట్ చేస్తావో ఆ డేట్లో స్టార్ట్ అవుతుంది. 12 మంత్స్ అనేది ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి 52 వీక్స్ కౌంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మండే స్టార్ట్ చేసావు అనుకోండమ్మా, అది కూడా ఏ డేట్ ఎండ్ అవుతుంది? మండే ఎండ్ అవుతుంది 52 వీక్. అంతే కదా, వీక్ టు వీక్ వీక్ టు వీక్ వీక్ టు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రైడే స్టార్ట్ చేసావు, అది కూడా ఏ డేట్ ఎండ్ అవుతుంది? అది చాలా రేర్. ఇక్కడ 52 వీక్ 53 వీక్ అనేది చాలా రేర్. కానీ ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోమ్మా, మంత్స్ ఎండ్ అవుతుంది అంటే వీక్ టు వీక్ కౌంట్ చేస్తున్నావు కాబట్టి, వీక్ టు వీక్ కౌంట్ చేస్తున్నావు కాబట్టి అది కూడా ఆబ్వియస్లీ మంత్ ఎండ్ కాకపోయినా మంత్ ఎండింగ్కే వస్తుంది. చూడు, కావాలంటే 12 మంత్స్ కౌంట్ చేస్తున్నావు, 52 కౌంట్ చేస్తున్నప్పుడు వీక్ ఇయర్లీ మంత్లీ ఎన్ని వీక్స్ ఉంటాయమ్మా? 4 వీక్స్. 52 నువ్వు కౌంట్ చేసినప్పుడు డెఫినెట్లీ నీకు లాస్ట్ వీకే వస్తుంది, మంత్ లాస్ట్ డేట్ రాదు, లాస్ట్ వీక్ వస్తుంది. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్పు. మా 31st డిసెంబర్ మండే వస్తుందా, సండే వస్తుందా, ఏ రోజు వస్తుందో చెప్పగలవా? ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రోజు వస్తుంది, కానీ కంపల్సరీ ఇయర్ ఎండ్ వస్తుందిగా. మండే, ట్యూస్డే, వెన్స్డే మారచ్చు, కానీ ఇయర్ మాత్రం 31st డిసెంబర్ ఎండ్ అయిపోతుంది. డే అనేది ఏదైనా ఉండొచ్చు. 52 వీక్ 53 వీక్ కూడా అంతే అమ్మ. అది కూడా మంత్ ఎండ్ దాకా వెళ్ళొచ్చు, కానీ కంపల్సరీ నువ్వు 52 వీక్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళావు. మంత్ ఎండ్ డేట్ రాకపోవచ్చు, కానీ 52 వీక్ అనేది ఆ 3-4 రోజులు డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎందుకంటే లీప్ ఇయర్ ఉంటుందిగా. లీప్ ఇయర్ ఉన్నప్పుడు 53 52 వీక్ ఉంటుంది కదా. ఏం అర్థం కాల, మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పడానికి ఏముంది ఇక్కడ? 12 మంత్స్ తీసుకున్నాం అనుకో, 1st జనవరి నుంచి తీసుకున్నాం అనుకో, ఎప్పుడు ఎండ్ అయిద్దమ్మా? 31st డిసెంబర్ క్యాలెండర్ ఇయర్. ఇది కాకుండా వేరే 12 మంత్స్ ఏది తీసుకున్నా 31st డిసెంబర్ అయితే ఎండ్ అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1st ఏప్రిల్ తీసుకుంటే ఎప్పుడు ఎండ్ అయ్యింది 12 మంత్స్ అంటే? 31st మార్చ్. 1st జూలై తీసుకుంటే అయిపోయింది. 30th జూన్, 12 మంత్స్, 30th జూన్. 1st సెప్టెంబర్ తీసుకుంటే ముందు చెప్పాలి, ఇది అక్టోబర్ కాదు, 31st ఆగస్ట్. 12 మంత్స్. సరే, దాన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ అంటారు. అదే వీక్స్ అని తీసుకుంటే ఏ మంత్లో అయితే వీక్ స్టార్ట్ చేసావో అదే మంత్ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ వీక్ ఎండ్ అవుతుంది. లాస్ట్ డేటా లాస్ట్ వీకా? లాస్ట్ వీక్. డేట్ అయితే రాదు మధ్యలో, ఫస్ట్ వీక్ అయితే రాదు, డామ్ షూర్. అది లాస్ట్ వీక్ ఎండ్ అవుతుంది 52 వీక్ అయితే. సరే, ఏదైనా ఒకటి కన్ఫర్మ్గా చెప్పు, వాట్ ఈస్ ఫిజికల్ ఇయర్? ఎక్సెప్ట్ 31st డిసెంబర్ 12 మంత్స్ ఉంటుంది, షార్ట్ ఇయర్ కాదు కాబట్టి 12 మంత్స్ ఉంటుంది. 31st డిసెంబర్ అయితే ఎండ్ అవ్వదు. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏదైనా మంత్ ఎండింగ్ డేట్ అయినా ఉంటుంది. ఒకవేళ వీక్ ఆప్షన్ తీసుకుంటే ఎండింగ్ వీక్ ఉంటుంది. ఏదైనా మంత్ ఎండింగ్ డేట్ ఉంటుంది మ్యాక్సిమం 90%, లేదా వీక్స్ ఆప్షన్ తీసుకుంటే ఎండింగ్ వీక్ అయి ఉంటుంది. ఫిజికల్ ఇయర్. వాట్ ఈస్ ఫిజికల్ ఇయర్? అదర్ దాన్ 31st 12 మంత్స్ కంపల్సరీ ఉంటుంది. 12 మంత్స్ లేకపోతే షార్ట్ ఇయర్ అంటారు కదా. కానీ 31st డిసెంబర్ మాత్రం ఎండ్ అవుతుంది. మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏదైనా మంత్ ఎండింగ్ డేట్. అదే వీక్స్ తీసుకుంటే ఏదైనా మంత్ ఎండింగ్ వీక్. సో డస్ నాట్, అది రాసిన డస్ నాట్ ఎండ్ ఆన్ 31st డిసెంబర్. అది ఒకటి గుర్తుపెట్టుకో చాలు. వీక్స్ అదన్నీ నీకు వద్దు. షార్ట్ ఇయర్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, 3 కేసెస్లో షార్ట్ ఇయర్ వస్తుంది. ఏ కేసెస్లో షార్ట్ ఇయర్ వస్తుందమ్మా? న్యూలీ స్టార్టెడ్ కంపెనీ, క్లోజ్డ్ కంపెనీ. న్యూలీ స్టార్ట్ కాదు, ఇది క్లోజ్ కాదు, కానీ ఏమైంది?
నేను ఇప్పటివరకు ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతున్నా. ఇప్పుడు దేనికి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నా నేను? అకౌంటింగ్ ఇయర్, క్యాలెండర్ ఇయర్ కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నా. మరి మధ్యలో గ్యాప్ వస్తుందా రాదా? వస్తుంది. 31st మార్చికి అయిపోయింది నాది. 3 నెలలు అయిపోయినాయి ఆల్రెడీ. సరే ఈ పీరియడ్ని షార్ట్ ఇయర్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 1st జనవరి నుంచి ఫ్రెష్గా చేసుకోండి. అలా చేంజ్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్లో కూడా నీకు షార్ట్ ఇయర్ రావచ్చు. కన్వర్షన్ అప్పుడు ఎప్పుడమ్మా ఇది? కన్వర్షన్ న్యూలీ స్టార్టెడ్ క్లోజర్. అర్థమైందా ఈ కాన్సెప్ట్? మా అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అందరికీ అర్థమైందా? ఎనీ చేంజ్ ఇన్ ద పీరియడ్ మస్ట్ రిపోర్టెడ్ ఇన్. అమ్మ అలా చేంజ్ అవుతున్నప్పుడు నువ్వు ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్, అంటే క్యాలెండర్ నుంచి ఫిజికల్ నుంచి క్యాలెండర్ అవ్వచ్చు. అప్పుడు నువ్వు ఏ ఫామ్ ద్వారా ఐఆర్ఎస్ వాళ్ళకి చెప్పాలమ్మా? ఫామ్ 1128. నువ్వు ఒక పీరియడ్ క్యాలెండర్ నుంచి ఫిజికల్కి వెళ్ళొచ్చు, ఫిజికల్ నుంచి క్యాలెండర్ రావచ్చు. కానీ ఎవరికి చెప్పాలి? ఐఆర్ఎస్ వాళ్ళకి చెప్పాలి. ఏ ఫామ్లో చెప్పాలి? ఫామ్ 1128. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత ఈ రోజుకి ఇక్కడ ఆపుదామమ్మా. ఈ రోజు జరిగిందంతా మీరు చదువుకుని రావాలి. ఈరోజు 2 కాన్సెప్ట్లు చెప్పా. ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాను, అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటో చెప్పాను. 2 మీరు చదువుకుని రావాలి. ఇన్కమ్ అంటే ఏంటి, అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటి. వీడియో చదవండి, లేదా మీకు ఎలాగో మండే మెటీరియల్ ప్రింట్అవుట్, మీరు ఎవరెవరైతే మెటీరియల్ కావాలో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి అక్కడ. అప్పుడే ప్రింట్ తీస్తారు, లేకపోతే ప్రింట్ తీయరు. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చున్నారు, కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి నేమ్స్ ఇస్తే ప్రింట్. ఓకే, ఇవ్వలేదా? ఆల్రెడీ ఉన్నాయి. నేమ్ ఇచ్చుండవు. నువ్వు ఇచ్చావా? నేమ్ ఇచ్చావా? నేమ్ ఇచ్చేస్తే అంటే ఏ చాప్టర్స్ చెప్పు ఒకసారి నాకు. ఎప్పటి వరకు వచ్చింది నీకు మెటీరియల్? 14, 15, 16 వరకు ఇచ్చుంటారు నాకు తెలిసి. 16, 17, 18, 19 ఇవ్వలేదు. అది ఉంది రెడీగానే. ఒకసారి నేను ఏమి ఇచ్చాయమ్మా, ప్రింట్ తీసి పెట్టేస్తాను. ఇది లెక్చర్ నెంబర్ 2. నిన్న లెక్చర్ నెంబర్ 1 అయిపోయింది. ఇది లెక్చర్ నెంబర్ 2.